విచారణ కమిటీ సభ్యులు వినోద్ రెడ్డి ముఖ్య నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. కాటా శ్రీనివాస్ గౌడ్ కమిటీ ముందు హాజరై తన అభిప్రాయాలు చెప్పినట్టు వినోద్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని గాంధీ భవన్కి రావాలని పిలుస్తామన్నారు. మంత్రి దామోదర్తో కూడా చర్చిస్తామని ఈ సందర్భంగా వినోద్ రెడ్డి చెప్పుకొచ్చారు. 2-3 రోజుల్లో కమిటీ నివేదిక పీసీసీ సీఎంలకు అందిస్తామని వెల్లడించారు. ముఖ్య నాయకులతో విడివిడిగా వారి అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. ఈరోజు గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి కాటం శ్రీనివాస్ గౌడ్ గారిని ఈరోజు గాంధీ భవన్కు పిలిపించడం జరిగింది. వారి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. బహుశా రేపు అక్కడ గౌరవ శాసనసభ్యులైనటువంటి మహిపాల్ రెడ్డి గారిని కూడా రమ్మన్నాం గాంధీ భవన్కి. బహుశా రేపు ఉంటుందేమో. అది అయిన తర్వాత ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి పెద్దలు దామోదర్ నరసింహ గారిని మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన జగ్గారెడ్డి గారితో అభిప్రాయం తీసుకొని తర్వాత పిసిసి అధ్యక్షుల వారికి కమిటీ నివేదిక అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడున్న స్థానిక నాయకుల అభిప్రాయాలు విడివిడిగా కూడా విన్నాం. అందరివి మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు అయితేమి, కౌన్సిలర్లు అయితేమి, ఎంపీపీ ప్రెసిడెంట్లు అయితేమి, తర్వాత ఎంపీటీసీ మెంబర్స్ దీర్ఘంగా 5-6 గంటలు అక్కడనే కూర్చొని విన్నాం. బహుశా ఈ 2-3 రోజులనే పిసిసి అధ్యక్షుల వారికి కమిటీకి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అన్ని కూడా ముఖ్యమంత్రి గారి చొరవతో, పిసిసి అధ్యక్షుల వారి చొరవతో సద్దుమణుగుతాయని తప్పకుండా నేను ఆశిస్తున్నాను. తప్పు ఒప్పని కాదు, కింద పార్టీకి సంబంధించిన సమన్వయం కొద్దిగా లోపం జరుగుతుంది. ఆ లోపం తొందరలోనే అది సర్దుకుపోతుంది. అవును, అది మా దృష్టికి వీడియో కూడా తీసుకొచ్చారు. కానీ ఒకసారి అక్కడ శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత